ఇక్కడ ఓల్డ్ సిటీ అని ఉన్నది సార్. అక్కడ గౌలిగూడలో చేశాను నేను. అక్కడ చేసినప్పుడు A1 ఒకటి పోలీస్ ఎక్విప్మెంట్ ఏది యూనిఫామ్ కానీ అమ్ముతారా స్టాల్ ఉన్నది, షాప్ ఉన్నది. ఆ షాప్లో ఫైర్ అయింది. మేము వెళ్ళే వరకే వాళ్ళు మనం కొట్టడానికి వచ్చారు సార్. లేట్గా వచ్చారా, అక్కడ ట్రాఫిక్ ఏమో హెవీ ఉంటుంది. మేము పోవడానికి 2 మినిట్స్ లేట్ అయింది. వాళ్ళు మనం కొట్టడానికి వచ్చారు. ఆ తర్వాత మేము మళ్ళీ వాళ్ళకి సర్ది చెప్పి ఫైర్ ఫైటింగ్ చేసి దాన్ని ఆర్పాము. మా మా తప్పు అంటూ ఏముండదు, కానీ పోయేటప్పుడు ఆ ట్రాఫిక్ వల్ల ఇబ్బంది వల్ల లేట్ అవుతుంది. దానికి వాళ్ళు మా మీద లేట్గా వస్తారని చెప్పి ఆ కట్టెలతోని మమ్మల్ని కొట్టడానికి పైకి వచ్చారు. అయినా కానీ మేము భయపడకుండా ముందుకు పోయి ఫైర్ ఫైటింగ్ చేసి ఆ షాప్ అనేది ఆపినాక వాళ్ళు ఎక్కడో అక్కడ పోయినారు. అది సార్. ప్రతి ఫైర్ ఇన్సిడెంట్లో సేమ్గా రియాక్షన్ అనేది ఉండదు. ఒక్కొక్క ఫైర్ ఇన్లో ఒక ఉంటుంది. ఏమంటారు, కొన్ని దగ్గరలో ఏమైందంటే ఫైర్ ఫైటింగ్ చేయడానికి మేము వెళ్ళినాము, చాలా మంటలు వస్తున్నాయి టెంట్ హౌస్లో అన్నమాట. వాళ్ళు ఏం చేశారు, ఫైర్ అవుతుంటే ఇటు సైడ్ మా ఫైర్ అవుతుంది, అటు సైడ్ మనుషులు ఉన్నారని మమ్మల్ని అంటే ఈడ్చుకెళ్ళారు. ఫైర్ ఫైటింగ్ అని చూడకుండా మమ్మల్ని ఈడ్చుకెళ్ళి అందులో ఉన్నారని దబాయించారు అన్నమాట. అట్లా కొందరు రియాక్షన్ అట్లా ఉంటుంది. కొందరేమో సార్ మీరు చాలా హెల్ప్ చేశారు, ఎర్లీ కొన్ని ఇన్సిడెంట్ ఫాస్ట్గా వెళ్ళేసి కొన్ని చిన్న ఫైర్లు ఫోటోప్ చేసేస్తాం కదా, వాళ్ళు అయితే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మొత్తం ఫొటోస్ దిగి మీరు చాలా సేవ చేస్తున్నారు సార్ అని చాలా అప్రిషియేట్ చేసిన వ్యక్తులు చాలామంది సో మెనీ ఫైర్ కాస్ట్లో ఉన్నారు. అట్లా ఒక హౌస్లో ఒక అతను మొత్తం ఆయన కొద్దిగా అంటే నిద్రలో ఉన్నాడో సంథింగ్, కొద్దిగా అన్కాన్షియస్ మోడ్లో ఉన్నాడు, నిద్ర లేక పండుకొని ఉన్నాడు. సిగరెట్ తాగి అతను ఏం చేశాడంటే సోఫా మీదను బెడ్ మీదను అతను సిగరెట్ అట్లనే వదిలేశాడు. దానివల్ల ఏమైందంటే ఫైర్ కావడం స్టార్ట్ అయిపోయింది. అందులో అతనితో పాటు ఒక డాగ్ ఉన్నది. అది మేము ఎంత అర్లీగా రీచ్ అయినామంటే మా వాళ్ళు నేను బండి తీసుకుని వెళ్ళంగానే మన వాళ్ళు పైకి వెళ్ళి ఆ డోర్ కూడా లాక్ ఉన్నది, లోపలికి వెళ్ళి లాక్ ఉన్నది. మనం ఎంత లాక్ చేసినా అతను తీసే పరిస్థితులు లేడు. మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని బ్రేక్ చేశారు. విదిన్ మినిట్స్లో ఆ డోర్ బ్రేక్ చేశారు. మన దగ్గర ఉన్న ఫైర్ సిలిండర్ని తీసుకెళ్ళి ఫైర్ ఆర్పారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చారు లైవ్గా, ఒక డాగ్ ప్లస్ ఒక పర్సన్ని. అంటే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని సేవ్ చేయగానే మాకు ఒక బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇచ్చినారు, క్లాప్స్ కొట్టినారు. చాలా సంతోషం అనిపించినది. అంటే మాకు అంటే అట్లా చెప్పడం అంటే చాలామంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మాకు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే మేము ట్రాఫిక్లో కొన్ని సందర్భాలలో లేట్ అవుతుంది. అంటే అది మా సొంతంగా మేము ఏం లేట్ చేయం, కానీ అట్లా అనుకోని పరిస్థితులు ఉంటాయి కాబట్టి లేట్ అయిపోతుంది. ట్రాఫిక్లో అయినా ఇంకా వేరే సిచ్యువేషన్లలో లేట్ అవుతుంది. పబ్లిక్ ఏంటంటే మా మీద బ్యాడ్ ఇంప్రెషనే ఉంటుంది. కాకపోతే అలాంటి మాకు వాళ్ళు అప్రిషియేట్ చేసినారంటే అప్పుడు చాలా సంతోషంగా అనిపించినది. వాళ్ళకి మిస్కమ్యూనికేషన్, వాళ్ళు చెప్పకపోవడం మెయిన్ లేట్ అవ్వడానికి కారణము ఫైర్ అయినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేట్ ఇవ్వడం, వాళ్ళ కంట్రోల్లో ఉందని నెగ్లిజెన్స్ చేయడం, తర్వాత ఇన్ఫర్మేషన్ కంట్రోల్ వాళ్ళు చెప్పడం, వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళు ఉండే అడ్రస్ చెప్పకపోవడం. దీనివల్ల ఏమవుతుంది, లేట్ అవుతుంది. ఎంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అంత లేట్ ఫైర్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇది ఫస్ట్. సెకండరీ ఇక్కడైతే 1 మినిట్లో మేము లెఫ్ట్ అవుతాం స్టేషన్ నుంచి. సెకండరీ ఏంటంటే ఇది ట్రాఫిక్ ఏరియా, చెప్పలేము, మన చేతిలో ఉండదు అండర్ కంట్రోల్. మేమీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు కాల్ చేస్తున్నాం, గ్రీన్ ఛానల్ అడుగుతున్నాం, వెళ్తున్నాం. కానీ కొన్నిసార్లు సమ్ టైమ్స్ లేట్ అవుతుండొచ్చు. 5-10 మినిట్స్ లేట్ అయినప్పుడు సీరియస్నెస్ ఎవరిలో ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు, వచ్చి మీరు ఖాళీ ఉన్నారా. యాక్చువల్గా వన్స్ ఇన్స్టెంట్ నెగిటివ్ చెప్పాలంటే ఇక్కడే కిందనే సైబర్ గేట్వే దగ్గర మధుశాల బార్ అండ్ రెస్టారెంట్లో ఫైర్ అయింది. ఫైర్ అయిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళాము. మా 207 అని చిన్న వెహికల్స్ ఉంటుంది, ఆ వెహికల్తోని సెకండ్ ఫ్లోర్కి కింద నుంచి జెట్ కొడితే పడట్లేదు. ఫైర్కి దానికి 1 మీటర్ గ్యాప్లో వాటర్ పడుతున్నాయి, ఫైర్ పైన అవుతుంది. అక్కడ సార్ తిట్టాడు, మీరు ఏం చేస్తారో బాబు, నిద్రపోతురా ఈ ఏరియాలో అని తిట్టాడు. ఆ రోజు నుంచి ఆ వెహికల్ ఎక్కడం నాకంటే భయం. ఎందుకంటే మన దగ్గర ఫోర్స్ గట్టి స్టాండర్డ్ ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్ళగలం. ఆ వెహికల్ స్ట్రెంత్ అంతే, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేదు. ఆ సిచ్యువేషన్ బాగాలేదు. అంటే ఫస్ట్ టర్న్అవుట్ అప్పుడు అది ఉండే అన్నమాట ఆ వెహికల్, సెకండ్ టర్న్అవుట్ ఎంపీటీ అట్లా ఉంటుండే. ఫస్ట్ టర్న్అవుట్ అట్లా ఉన్నప్పుడు దాని తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సార్ వాళ్ళు దాన్ని తీసేసినట్టే నడుస్తున్నాయి కొన్ని ఏరియాలలో. మన దగ్గర ప్రజెంట్ అయితే కొంచెం హోల్లో పెట్టారు. సో అక్కడ నైట్ 2 o'clockకి ఫైర్ కాల్ వచ్చింది. ఫైర్ కాల్ రాగానే ఇమీడియట్లీగా మేము టర్న్అవుట్ అయినాం. టర్న్అవుట్ అయ్యి వెళ్ళగానే ఆడ వచ్చేసి ఒక హెవీ ఫైర్ అవుతుంది, దాంతోపాటు స్మోక్ చాలా ఎక్కువ ఉంది, చాలా హెవీగా ఉంది. సో ఫైర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఒక కన్సల్టెంట్ ఆఫీస్, అలాగే దాంతోపాటు ఒక కాల్ సెంటర్ ఆఫీస్ ఉండేది.
సో ఈ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళు ఏం చేసినారంటే భయంతో కిందికి దిగకుండా వాళ్ళు పైకి పారిపోయినారు. సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళందరూ థర్డ్ ఫ్లోర్కి అటు పారిపోయినారు. కాసేపటికి ఫైర్ ఎక్కువ అయిపోయి అక్కడ పక్కనే ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఇక వాళ్ళు ఏందనుకున్నారంటే ఇక మాకు ఛాన్స్ లేదు, మేము ఇక లైఫ్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. సో మాకు ఇమీడియట్లీగా ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. ఫస్ట్ ఫైర్ కాల్ ఆపేసాము. ఆపిన తర్వాత మేము ఒకసారి పైకి వెళ్ళి చూడగానే హెవీ స్మోక్ అట్లానే ఉండే. చూస్తే వాళ్ళు ఒక 14 మెంబర్స్ దాకా నియర్లీ పైన స్ట్రక్ అయి ఉన్నారు. సో వాళ్ళకి స్ట్రక్ అయిపోయిన వాళ్ళని మేము ఇమీడియట్లీగా కిందికి తీసుకురావడానికి ట్రై చేస్తే వాళ్ళు భయంతో రాలేదు. స్టార్టింగ్ రాకపోయేసరికి వాళ్ళకి మేము ధైర్యం ఇచ్చాము. మేము కూడా మీలాగంటే వాళ్ళమే, మేము పైకి వచ్చాం కదా, మీరు కూడా ఈజీగా కిందికి రాగలరు అని చెప్పేసి వాళ్ళకి మేము ధైర్యం చెప్పి ఒక 2-3 అయితే ఫస్ట్ తీసుకొచ్చాము. వాళ్ళు వచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా అదే చెప్పాము. చూసారా, మీలాగా ఒక 3 మెంబర్స్ ఈజీగా కిందికి వెళ్ళిపోయినారు, మీరు కూడా వచ్చేసేయండి. హెవీ స్మోక్ ఇంకాసేపు అయితే మీరు ఇక్కడ ఇంకా స్మోక్ ఇన్హేల్ చేసేసి మీ లైఫ్ని టోటల్గా రిస్క్ చేసేస్తారు, మీరు వచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళని ధైర్యంగా కొందరిని తీసుకొచ్చాము. ఇంకొందరిని అయితే క్రాడల్ మెథడ్ ద్వారా అలాగే ఫైర్మ్యాన్ లిఫ్ట్ ద్వారా అందరినీ కిందికి అయితే తీసుకొచ్చేసాము. తీసుకొచ్చేసిన తర్వాత ఇక ఒక్కసారి వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూసి మేము చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే 14 మెంబర్స్ వాళ్ళు అందరూ చాలా మాకు థ్యాంక్స్ ఏ విధంగా చెప్పారో ఇప్పటికీ మేము మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు లైఫ్ మొత్తం పోయింది అనుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చేసిందంట ఒక్క క్షణానికి వాళ్ళకి. సో మేము చనిపోయాము అని అనుకునే స్టేజ్కి మేము వాళ్ళకి వెళ్ళి రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చేసరికి వాళ్ళు ఒక్కసారిగా మీరు దేవుడిలాగా వచ్చారు, మేము అసలు లైఫ్ పోయింది మాది అనుకున్నాము, కానీ మీ వల్ల మేము బతికామని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఏంటంటే నైట్ 2 o'clock కాబట్టి మీడియా కానీ ఇంకెవరు కానీ ఏమీ కవర్ చేయలేదు. అది జస్ట్ మేము వెళ్ళాము 2 o'clock వెళ్ళి ఒక 4 o'clock వరకు మొత్తం క్లోజ్ చేసేసి కంట్రోల్కి ఇంటిమేషన్ ఇచ్చేసి రిటర్న్ ఇచ్చేసాం. అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఎందుకంటే 14 మెంబర్స్ లైఫ్ సేవ్ చేయడం అనేది అది చాలా చిన్న విషయం అయితే కాదు. అది అనిపించింది, అది నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి ఎక్స్పీరియన్స్. పోయి ఇక ఏంటంటే ఫస్ట్ అక్కడ అసలు అగ్ని ప్రమాదం ఎక్కడి నుంచి జరిగింది ఆ ప్లేస్ కనుక్కొని మేము తొందరగా ఫైర్ ఆర్పేసినాం అనుకో, అదే మా హ్యాపీనెస్ సార్. ఎవరు ప్రాణం పోకుండా ఫైర్ని తొందరగా ఆర్పినాము, చాలా బాగా అనిపిస్తుంది. అంటే బేసిక్గా మాది ఎట్లుంటుందంటే ఈ డిపార్ట్మెంట్ ఎంచుకుందే ఫస్ట్ సేవ్ చేయడం. ఫస్ట్ మాది ఏముంటుంది, సేవ్ చేయడం, ప్రాపర్టీ సేవ్ చేయడం, లైఫ్ సేవ్ చేయడం. మా మోటో వచ్చేసి వి సౌ టు సేవ్. మా డ్యూటీ ఫస్ట్ వి సౌ టు సేవ్ అనేది మా లైన్. ఆ లైన్ తోటే మేము ముందుకు వెళ్తాం. ఎప్పుడైనా ఏదైనా ఫైర్ అయినప్పుడు మేము అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు అందరూ వాళ్ళు బాధలో ఉంటారు. అప్పుడు ఫైర్ అవుతుంది, మాకు ఎవరు హెల్ప్ చేస్తే బాగుండు అన్న లెవెల్లోనే ఉంటాం. ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ ఇవంతా గుర్తొచ్చినా కానీ మేము వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఫైర్ పుట్ ఆఫ్ చేయడం, వాళ్ళని సేవ్ చేయడమే మా ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో ఎంత గుర్తొచ్చినా కానీ వాళ్ళని సేవ్ చేయాలనే మేము చూస్తాం అన్నమాట. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇది ఒక డిజాస్టర్ లాగానే ఉంటుంది వాళ్ళకి. ఎవరైతే ఫైర్ వాళ్ళు అనుభవించిన వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఎవరైతే ఇంట్లో ఫైర్ అయినప్పుడు కానీ ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మా ఇంట్లోనే ఫైర్ అయిపోయింది, మాకెందుకు వెళ్ళయింది అనే వాళ్ళు ఒకటి మానసికంగా కుంగిపోతారు. వాళ్ళ ఇంట్లో హౌస్ టకెల్స్తుంది, అంటే లైక్ అవన్నీ క్లాత్స్ కాలిపోతాయి, జ్యువెలరీస్, డబ్బులు. కొన్ని ఫైర్ల మీద మేము చూసినాము, వాళ్ళది డబ్బు కాలిపోయింది, ఆ జ్యువెలరీ పోయింది, క్లాత్స్ వేసుకోవడానికి క్లాత్స్ కూడా లేవు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ బియ్యం కానీ ఆ పప్పులు అవన్నీ వాళ్ళకి కంప్లీట్ మొత్తం కాలిపోయింది. అలాంటి టైంలో వాళ్ళు మళ్ళీ సాధారణ పరిస్థితి రావాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళకి ఎంతో ఏడుస్తుంటారు వాళ్ళు. ఆ టైంలో మేమే ఓదారుస్తాం. మేము ఎందుకమ్మా ఏం కాదు, మీ ప్రాణాలు ఉండేవి, ఇది పోయినా కానీ మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, మీ ప్రాణాలు ముఖ్యం, మీ ప్రాణాలు ఉన్నాయి కదా చాలే అని మేమే కొన్నిసార్లు వాళ్ళకి ఓదారుస్తాం. చాలా సందర్భాల్లో ఉన్నాయి అట్లా ఓదార్చి. వాళ్ళు ఏంటంటే తొందరగా ధైర్యం కోల్పోతారు, వాళ్ళు మానసిక ధైర్యం కోల్పోతారు. వాళ్ళ ఇల్లు మొత్తము నల్లగా గోడలతో ఉంటవి. వాళ్ళు మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి. ఇది కూడా ఒకటి. ఇంకోటి వాళ్ళకి సపోర్టింగ్గా ఎవరైనా వాలంటీర్స్ కానీ ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ దొరికితే బాగుంటుంది అలాంటి.